హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. నా సంక్రాంతి షాపింగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. జనరల్‌గా చిన్నప్పుడైతే పెద్ద పండగ అంటే 3 రోజులకి కొత్త బట్టలు ఉండేలా చూసుకునేవాళ్ళు. భోగి రోజు ఒక డ్రెస్ ఏసుకోవాలి. పండుగ రోజు మెయిన్ డ్రెస్ ఏసుకోవాలి. కనుమ రోజు ఒక యావరేజ్‌గా ఉన్నా పర్లేదు గానీ కొత్త డ్రెస్సులు ఉండాలి. బట్ కలర్‌ఫుల్ ఉండాలి. ఎవరిది బాగుందా అని కంపారిజన్ కూడా ఉండేది. నేనైతే ఆటిల్లో ఫస్ట్ ఉండేదాన్నిలెండి. చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని. ఈసారైతే మా అమ్మ ఒక పూజలో కూర్చున్నప్పుడు ఈ చీర పెట్టిందనమాట. ఈ చీర నేను పండగ శారీగా పెట్టేసుకున్నాను. దీనికి జనరల్‌గా నేను ఏ బట్టలైనా సరే కంఫర్ట్‌గా ఉండాలి, కలర్ బాగుండాలి, ఆడ్‌గా ఉండకూడదని చూసుకుంటాను. దీనికి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. ఇక్కత్ డిజైన్‌లో వచ్చింది. శారీ అయితే చాలా సాఫ్ట్‌గా ఉంది. 1400 పడిందనమాట. నేనే కొనుక్కున్నాను. మా అమ్మ పెట్టింది. నెక్స్ట్ ఇది ఒక 2 కుర్తాస్ తీసుకున్నాను. ఇదైతే లైనింగ్ వచ్చింది. ఆర్గాంజా క్లాత్ లాగా ఉంది. బెల్ హ్యాండ్స్ వచ్చాయన్నమాట. బావుంది. బట్ కొంచెం ఫిట్టింగ్ స్ట్రైట్ సైజ్ ఉంది. కొంచెం సెట్ చేయించుకోవాలి. ఇదొక కుర్తా అనమాట. ఇదైతే కంఫర్ట్ సూపర్‌గా ఉంది. అసలు కరెక్ట్ ఫిట్ అయిపోయిందనమాట. ఈ 2 కూడా నేను ఆన్‌లైన్‌లో అజియోలో తీసుకున్నాను. జనరల్‌గా నేను ఆఫర్ చూసి కొనుక్కుంటాను. 2 కలిపి 1000 రూపీస్‌కి వచ్చేసాయి. 2 లైనింగ్ క్లాత్‌లు ఉన్నాయన్నమాట. ఆ 2 ఒకే కలర్‌లా అనిపిస్తున్నాయి. నాకు జనరల్‌గా కలర్స్ చాలా ఇష్టం. అవి కొనుక్కున్నాను. మా అబ్బాయికైతే ఒక కుర్తా, పైజమా తీసుకున్నాను. భోగి రోజు గానీ, పండుగ రోజు గానీ ఏయొచ్చని. వాడి బట్టలు ఏవైనా సరే నేను వాష్ చేసి, ఐరన్ చేసి పెట్టేస్తా అనమాట. ఇది మా హస్బెండ్‌కి. పంచ ఆల్రెడీ ఉన్నాయి. బట్ మా అమ్మాళ్ళు పెట్టింది ఇదే పండగకని. జనరల్‌గా ఆయన బట్టలు ఆయనే కొనుక్కుంటారు. ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌కి నవ్వొచ్చింది.